బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ప్లాట్ఫారంపై నిలబెట్టేందుకు కేటీఆర్ తెచ్చిన ఫార్ములా ఈ రేసుపై దుష్ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఫార్ములా ఈ రేసులో ఏ అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఎందుకు పారిపోతున్నావు? రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీలో ఎందుకు ఫార్ములా ఈ మీద చర్చకు ముందుకు రాలేదు చెప్పు. అసెంబ్లీలో అంత గౌరవప్రదమైన అసెంబ్లీలో, పవిత్రమైన అసెంబ్లీలో మొత్తం రికార్డులన్నీ తీసుకొని చర్చకు రాండి అంటే ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు కేటీఆర్ గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు, మన ఇద్దరం కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుందాం, లై డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అంటే ఎందుకు రావడం లేదు? ఎందుకు పారిపోతున్నావు? దీన్ని బట్టి తెలంగాణ పిల్లలు అర్థం చేసుకోవాలి, ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా గొంతు నొక్కాలని, మీ దోపిడీ యథేచ్ఛగా సాగాలని పెడుతున్న కేసు. చివరిగా మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈ ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు, రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం, భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే, నన్ను అడగకుండా, నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు, రేవంత్ రెడ్డి అసలే నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 బిఎన్ఎస్ కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే, కనీసం నన్ను ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఒక ఏసీపీ కానీ, ఒక డీసీపీ కానీ ఎవరు కూడా